చూడండి అక్కడ నా తెలంగాణ చౌక్ నుంచి కోర్టుకు వెళ్ళే దారి. అక్కడ చూడండి రోడ్లు, అక్కడ రెండు రెండు ఇరుకు రోడ్లు ఉంటాయి. అంటే తెలంగాణ చౌక్ నుండి కోర్టుకు వెళ్ళే దారిలో రెండు ఇరుకు రోడ్లు ఉంటాయి. దాంట్లో ఒక రోడ్ని బ్యారికేడ్లతో ట్రాఫిక్ వాళ్ళు క్లోజ్ చేశారు. ఈ ఒకటే ఇరుకు రోడ్డు, ఈ రోడ్డు గుండానే మరి బండ్లు ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ రెండు. ఇలా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ చిన్న దాని ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశం అనేది తెలంగాణ చౌక్లో ఎక్కువ రద్దీ ఉంటుంది. ఈ రద్దీగా ఉండే ప్రదేశంలో ఇటు నుంచి కోర్టు వైపు వెళ్ళే ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి. ఇందులో రెండు ఉంటుంది, లెఫ్ట్ రైట్ రెండు రోడ్లు ఉంటాయి, ఇన్ అవుట్ ఒకటి. కానీ ఆ లెఫ్ట్ ఉన్న రోడ్ని బ్యారికేడ్తో పోలీసు వాళ్ళు మూసేశారు. క్లోజ్ చేసి, ఇది ఎందుకు క్లోజ్ చేసిన అనేది ఇది మొదటిసారి కదా, 2-3 సార్లు మనం చూడండి బ్యారికేడ్లు ఉన్నాయి ఇక్కడ. పోలీసు వాళ్ళు బ్యారికేడ్లు పెట్టారు. ఇప్పుడు సమయం 7 అవుతుంది. ఎగ్జాక్ట్గా బ్యారికేడ్ వెనకాల చూడండి మలబార్ గోల్డ్ ఉంది. మలబార్ గోల్డ్ కరెక్ట్ రోడ్ పక్కనే ఉంటుంది. ఆ టర్నింగ్ మీదనే బ్యారికేడ్లు పెట్టి ఆ మలబార్ రోడ్ని బ్లాక్. ఎంత ప్రశాంతంగా ఉన్నది, అంత అంత పీస్ఫుల్గా ఉంది ఆ రోడ్. ఇది లెఫ్ట్, ఇటు నుంచి పబ్లిక్ లోపలికి వెళ్ళాలి. ఇటు నుంచి పబ్లిక్ చూడండి ఇది ఎంత రద్దీగా ఉంది. అంటే ఒక రోడ్డు క్లోజ్ చేసి మలబార్ షాప్ ముందు ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ఉండాలని మరి చేసినట్ట చూడండి. ఒక రెండు ఇరుకు రోడ్లు, దాంట్లో ఒకటి బ్లాక్ చేశారు. నేను వెళ్ళాను ఆ మలబార్ యజమాని దగ్గర వెళ్ళి అడిగితే కనుక అతను అన్నాడు మాకు సంబంధం లేదు, పోలీసు వాళ్ళు ఎందుకు పెట్టారు తెలియదు. ఒకసారి అంతకుముందు పోలీసు వాళ్ళని ప్రశ్నించినప్పుడు మరి ప్రజల కోసమే చేస్తున్నాను, నేను ఇక్కడ కొంతమంది ప్రజలతో మాట్లాడి సార్ మరి ఇట్లా ఒక రోడ్ క్లోజ్ చేసి ఒకటే ఓపెన్ సార్, ఇట్లా చాలా కష్టమవుతుంది, ఉన్నదే చిన్న రోడ్డు, మీకు రావడం పోవడం, అటువైపు నుంచి ఏం వెహికల్స్ వస్తారు, అపోజిట్గా రెండు రోడ్లు లేకపోతే వేరు, రోడ్డు లేకపోతే ఒక చిన్న రోడ్లు మనం అటు తిరుగుతూ ఉంటాం. కానీ రెండు రోడ్లు పెట్టుకొని ఆ రెండు రోడ్లు మరి ఒక రోడ్ని క్లోజ్ చేయడం, ఇది అడిగాను ప్రజలతో కూడా మాట్లాడిన. వాళ్ళని అడిగితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఇట్లా వెళ్ళడం అని చెప్పేసి వాళ్ళు ప్రజలు చెప్తున్నారు. పోలీసులు ప్రజల కోసం అంటున్నారు. సార్ స్కూల్ వ్యాన్లు వచ్చేసామంటే సాయంకాలం 4 గంటలకు, ఇప్పుడు సమయం 7 అవుతుంది. 7 గంటల సమయంలో బ్యారికేడ్లు ఎందుకు పెట్టారు? బ్యారికేడ్లు చూస్తూ ఉంటే ఎవరికి అర్థమవుతుంది, ఆ బ్యారికేడ్లు పెట్టి మలబార్ షాప్కి ట్రాఫిక్ సమస్య లేకుండా చూస్తారు. అంటే షాప్కి ట్రాఫిక్ సమస్య లేకుండా చూస్తున్నారని అసలైన ప్రజలకు రానివ్వు అనే ఉద్దేశం మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఒకసారి ఆలోచించింది. అలా ఇంతకుముందు చేసినప్పుడు ఒక 1 రోజులు బ్యారికేడ్లు తీసేశారు. మళ్ళీ ఇప్పుడు బ్యారికేడ్లు పెట్టొచ్చు, ప్రజలకు సమస్య అయితే బ్యారికేడ్లు పెట్టొచ్చు. రద్దీగా ఉన్న సమయంలో బ్యారికేడ్లు పెట్టండి, ఆ తర్వాత బ్యారికేడ్లు తీసేయాలి. కానీ బ్యారికేడ్లు అట్లే ఉంచి ట్రాఫిక్ పోలీస్ కూడా అక్కడ లేడు. ట్రాఫిక్ పోలీస్ లేకుండా బ్యారికేడ్లు పెట్టే కేవలం అది చూస్తూ ఉంటే ఆ బ్యారికేడ్లు చూస్తుంటే బ్యారికేడ్ వెనకాల బ్యారికేడ్ వెనకాల దారేమో అది ప్రశాంతంగా ఉన్నది. అక్కడ ఏం అంటే ఆ షాప్కి వచ్చిన వాళ్ళు మంచి రోడ్ పైన పార్కింగ్ చేసుకోవచ్చు. కేవలం పార్కింగ్ కోసం వాళ్ళ ఫెసిలిటీ కోసం చేస్తున్నట్టుగా ఉంది. కానీ నాకు తెలిసి ప్రజల కోసం ఇది ఇక్కడ ఏదో మతలబు ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. బ్యారికేడ్లు పెట్టారు, వెనకాల మలబార్ ఉంటుంది, ఆ రోడ్డు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఎంత ప్రశాంతంగా అంటే ఎవ్వరు ఉండరు. ఆ దారి ఉంటే ఎట్లా వెళ్తారు బ్యారికేడ్లు పెట్టిన తర్వాత? సో మలబార్ దాని ముందు ప్రశాంతంగా కార్లు పెట్టుకోవచ్చు, బండ్లు పెట్టుకోవచ్చు, అవసరమైతే రోడ్ల మీద కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇటువైపు ఏమో ప్రజలు చేస్తున్నారు, ఇటువైపు ఏమో రైట్ సైడ్ రోడ్డు తీసుకుంటే అది ప్రజలు వాళ్ళు గోయింగ్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్. ఇది ట్రాఫిక్ వాళ్ళు ఎవరి కోసమని మరి ఈ బ్యారికేడ్లు పెట్టారనేది అర్థమైతలే. ఒకవేళ మలబార్ కోసమే వాళ్ళకు ఫెసిలిటీ మంచిగా ఉందని చేస్తే కనుక వెంటనే బ్యారికేడ్లు తొలగించాలని చెప్పేసి ప్రజల పక్షాన నేను కోరుతా ఉన్నాను. విజయ్ కుమార్ నార్మల్ల,